శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 24వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు చూద్దాం. నిన్నటి రోజున మన గోదాగోపికలందరూ కూడా ఏం చెప్పారు? ప్రళయానికి ముందు ఏముంది, పరమాత్మ సృష్టి ఎలా చేశారు, ఆ క్రమం అంతా చెప్పారు. అంటే సింహంతో పోలిస్తూ, సింహం ఎలాగైతే గుహలోంచి బయటికి వస్తుందో అలాగా యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మ లేచి సృష్టి చేసే క్రమాన్ని మనకి నిన్నటి పాసురంలో చెప్పారు. అదంతా జ్ఞానదశ అనమాట. అంటే జ్ఞానం ఉంది వీళ్ళకి. అంటే తాను అల్పజ్ఞుడు, తను శక్తి లేనివాడు, తను పరమాత్మ మీద ఆధారపడేవాడు, పరమాత్మ సర్వశక్తిమంతుడు, ఆయన పెద్ద నియంత, ఆయనే నియమించేవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వరక్షకుడు. ఇలాంటివన్నీ తెలుసుకున్నారు నిన్నటి పాసురంలో. అంటే జ్ఞానదశ అయింది. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానం ఉదయించిందో మనకేమనిపిస్తుంది? ఓహో, మనం రక్షింపబడే వాళ్ళం, మనం పరమాత్మ చేత నియమించబడే వాళ్ళం, మనం పరమాత్మని కొలవలసిన వాళ్ళం, అంటే మనకంతా సుప్రీం అంతా పరమాత్మే అన్న విషయం తెలిసింది. జ్ఞానం పరిపూర్ణత పొందింది. మరి ఈరోజు పాసురంలో ఏం చేశారో చూద్దాం. నిన్నేమైంది? నువ్వు లోపల ఉండి సమాధానం చెప్పడం కాదు, బయటికి రా, బయటికి వచ్చి అప్పుడు నువ్వు మా యొక్క కోరిక ఏంటో నువ్వు ఆస్థానంలో, ఆస్థానం అంటారు కదా, సభలో కూర్చున్నాక అప్పుడు మాట్లాడు, అప్పటిదాకా వద్దు అన్నారు కదా. సరే, పాపం వీడి మాట వింటాడు కృష్ణుడు. ప్రేమ కదా, ప్రేమకి కట్టుబడిపోయి ఉంటాడు కదా కృష్ణ పరమాత్మ. అందుకని ప్రేమతో భక్తితో నిష్కల్మషంగా అడుగుతున్న వీళ్ళ కోరికను విని వెంటనే శయనగారం నుంచి వచ్చి సభా మండపాన్ని ఎక్కుతారు. అంటే సింహాసనం మీద కూర్చుంటారు. మరి రాజుగారు కదా, సింహాసనం మీద కూర్చుంటారు. ఎంత బాగా విన్నాడో చూడండి మాట. ఆ రోజు మరి అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో, కురుక్షేత్రం జరిగేటప్పుడు అర్జునుడు ఏమన్నాడు కృష్ణ పరమాత్మతో? సేనయోరభయోర్ మధ్య రథం స్థాపయ అన్నాడు. రెండు సేనలకి మధ్యలో రథం నిలబెట్టు అంటే అప్పుడు మాట విన్నాడా లేదా? అలాగే ఇప్పుడు కూడా గోపికల మాట విన్నాడు. అక్కడ భక్తికే కట్టుబడ్డాడు, ఇక్కడ భక్తికే కట్టుబడ్డాడు. అలా అయ్యాక అప్పుడు ఏమైంది? సరే, నీలాదేవితో కలిసి పాపం ఆ శయనా మందిరంలోంచి, అంటే పడుకుండే పడగదిలోంచి చక్కగా వచ్చి సింహాసనం ఎక్కుతాడు. ఎక్కుతున్నప్పుడు ఆయన ఇలా వస్తారు కదా నడుచుకుంటూ. నడకలో ఉన్నటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తున్నప్పుడు నఖశిఖ పర్యంతో పైనుంచి కిందాక చూస్తున్నారు. కింద నుంచి పైకి అడుగులు ఎలా పడుతున్నాయో చూస్తున్నప్పుడు అడుగు తీసి అడుగు వేస్తుంటే వీళ్ళకి వెనకాల నుంచి ఆ పాదాల యొక్క ఎర్రదనం కనబడింది. కృష్ణ పరమాత్మ పాదాలు ఎర్రగా అయిపోయాయట. ఆ ఎర్రగా అయిపోయిన పాదాలను చూసి వీళ్ళ మనసు బాధపడిపోయింది. అర్రెరే, మనం నడవమంటే నడిచాడు, మనం ఎంత దుర్మార్గులం, కృష్ణుడిని నడిపించడం వల్లే కదా కృష్ణుడి యొక్క పాదాలు కందిపోయాయి, ఎర్రగా అయిపోయాయి. అయ్యయ్యో, ఇంత పాపం చేశామా? వాళ్ళు అసలు ఎందుకు ఏమి అడుగుదామని చెప్పొచ్చారు? కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చుంటే ఆ పరాన్న వాద్యం ఏదో ఇస్తా అన్నాడు కదా ఆయన, అదేదో ఇస్తే దాని గురించి మాట్లాడదాం అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి ఆ పాదాలు ఇంత ఎర్రగా కందిపోయాయా? అయ్యయ్యో, మేము చెప్పినందువల్లే కృష్ణుడు నడిచాడు, మా మీద ప్రేమ కొద్ది మేమేంటి ఇలా చేసాం, కృష్ణుణ్ణి నడిపించేసామా మేము ఇలాగా అంటూ వీళ్ళ పాదాల ఎర్రదనాన్ని గురించి చూస్తూ వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. మా వల్లే కృష్ణుడి పాదాలు కందిపోయాయి, మా వల్లే కృష్ణుడి పాదాలు అంత ఎర్రగా అయిపోయాయి, అయ్యో మేము ఎంత పాపం చేసాం అంటూ ఆ పాదాల యొక్క ఎర్రదనాన్ని చూసి చాలా బాధపడ్డారు. అంతే, వీళ్ళకి వెంటనే మరి పాదాలు అనేసరికి వీళ్ళకి బోళ్ళన్ని పాదాలు గుర్తొస్తాయి. బోళ్ళన్ని పాదాలు అంటే త్రివిక్రమావతారంలో పాదాలు గుర్తొచ్చాయి, రామచంద్రమూర్తి పాదాలు గుర్తొచ్చాయి. అలాగే రకరకాలుగా అన్ని రకాలలో ఈ పాదాలు ఎంత క్లేశాన్ని అనుభవించాయో ఆ పాదాలన్నీ గుర్తొస్తాయి. అర్రెరే, ఇంత క్లేశాన్ని అనుభవించాయా నా కన్నయ్య పాదాలు, ఇంత బాధను అనుభవించాయా శ్రీపాదాలు,
అంటూ బాధతో ఆగలేక ఆ పాదాలకి రక్ష పెడతారు ఈ పాసరంలో. మరి అసలు మనం రక్ష పెట్టవచ్చునా? ఆడపిల్లలు అయ్యుండి, అబలలు అయ్యుండి ఎవరైనా సరే పరమాత్మకి రక్ష పెట్టచ్చా? అదేంటో చూద్దాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీళ్ళకి పూర్తిగా జ్ఞాన దశ అనుభవించారు నిన్నటి పాసరంలో. ఈరోజు ప్రేమ దశను చూస్తాం. పూర్తిగా ప్రేమ నిండినటువంటి కృష్ణ పరమాత్మ మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి ఈ పాసరంలో మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తుంది మన గోదాతల్లి. సరే, వీళ్ళు లోకంలో ఉన్నటువంటి అన్ని అవతారాలను ఒకసారి తలుచుకుంటారు. రామచంద్రమూర్తికి కూడా చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అందరూ బాగుండాలి బాగుండాలి అని రక్ష పెట్టారు. అలాగే కృష్ణ పరమాత్మకి వాళ్ళమ్మ రోజు రక్ష పెట్టేదిట. గోశాలకు తీసుకెళ్ళిపోయి ఆవు తోకని ఇలా చుట్టేసి ఇలా రక్ష రక్ష రక్ష, భయం పిల్లాడు కదా, చిన్నప్పటి నుంచి పూతన దగ్గర నుంచి అందరూ రాక్షసులే, అందరూ పిల్లాడిని ఎత్తుకుపోదామని చూసేవాళ్ళే. పోనీ రాక్షస బాధ లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు నీ పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు, నీ పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు, ప్రతిరోజు దిష్టి తీసేయడమే. తల్లి కాబట్టి చేసింది, మరి మనం చెయ్యొచ్చా ఆ పని అని ఈ పాసురంలో మనకి చెప్తూ ఉన్నారనమాట. అలాగే జనక మహారాజు గారు కూడా ఆయన జ్ఞాని. జనక మహారాజు గారు అంటే ఎవరు? సీతాదేవి యొక్క తండ్రి గారు, అమ్మ కదా. ఆయన పెద్ద జ్ఞాని. ఆయనకి తెలుసు రామచంద్రమూర్తి పరతత్వము, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఆయనకి తెలుసు. మరి సీతాదేవితో వివాహం చేస్తున్నప్పుడు సీతాదేవిని చేతిలో చేపెట్టి అప్పగిస్తారు కదా. అప్పగించేటప్పుడు ఏం చెప్పాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా అని ఆశీర్వదిస్తాడు. ఈ అమ్మాయి నా కూతురు సీత, ఆవిడ్ని ఈరోజు నీ సహధర్మచారినిగా ఇచ్చేస్తాను, స్వీకరించు నువ్వు, మీరిద్దరూ క్షేమంగా ఉండండి భద్రంతే అంటూ మంగళం పాడాడు. ఆయన జ్ఞాని కాబట్టి పాడచ్చు, తప్పులేదు. మరి దశరథ మహారాజు తండ్రి కాబట్టి తన కొడుక్కి కోడలకి ఎప్పుడు కూడా మంగళం పాడేవాడు, తండ్రి కదా, పాడచ్చు. మరి అందరికంటే కూడా శ్రీరాముని యొక్క శక్తిని పూర్తిగా తెలుసుకున్నటువంటి సీతమ్మ వారు కూడా తన భర్త యోగక్షేమాల గురించి ఎప్పుడూ ప్రార్థించేది. సీతమ్మ వారు కూడా చెయ్యొచ్చు, తప్పులేదు. మరి మనం చెయ్యొచ్చా? మనం చూడండి, పూజ అంతా అయిపోయాక దేవుడికి మంగళహారతి ఇస్తాం. పూజ అంతటికి మనకి ఫలితం ఏంటి? మంగళహారతే. కానీ ధనుర్మాసంలో మనం ఈ మంగళహారతి ఇవ్వచ్చా? మనం ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి? ఎటువంటి మంగళహారతి ఇవ్వాలి? మంగళహారతిని కళ్ళకు అద్దుకోవచ్చా, అద్దుకోకూడదా అనే విషయాలు మనకి ఈ పాసురంలో మనకి గోదాదేవి చక్కగా చెప్తుంది ఈ పాసురంలో. అలాగే ఇంకా మనం కొన్ని విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలోనికి వెళ్దాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அன்று உலகமளந்தாய் அடிப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கொன்றச் சகர முதத்தாய் புகழ் போத்தி கன்று குடிலா இருந்தாய் கடல் போத்தி குன்று கொடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இன்றியா வந்தோம் இறங்கே லோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు మీరు నిజంగా పాసురాన్ని శ్రద్ధగా విన్నట్టయితే దాంట్లో ప్రతి చివర కూడా పోతి 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 అన్న పదాలు వినుంటారు. అన్రు ఇవలగమనందాయ్ అడి పోతి సెండ్రంగు తెన్నిలంగాయ్ సెత్తాయ్ తిరల్ పోతి, అలా 6 సార్లు వస్తుంది పోతి 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 అని. అది పక్కన పెడతా, తర్వాత చెప్తాను దాని విషయం. ఇంతకీ పరమాత్మకి మంగళం పాడచ్చా, పరమాత్మకి క్షేమం ఆశించచ్చా, దీని గురించి ఒక కథ ఉంది. ఆ కథ చెప్పుకున్నాక పాసురంలోని అర్థంలోనికి వెళ్దాం. భగవద్ రామానుజుల వారి దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు, ధనుర్దాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అసలు ఆ ధనుర్దాసు భగవద్ రామానుజుల వారి దగ్గరకి రాకముందు ధనుర్దాసు భార్య ఇద్దరు ఉండేవారు. ధనుర్దాసుకి ఒక గుణం ఏంటంటే భార్య అంటే అమితమైన ప్రేమ. ఆ భార్య కూడా అత్యంత సౌందర్యవతి.
ఎంత ప్రేమ అంటే ఆవిడ కళ్ళు చూస్తూ ఆవిడ దివ్య ముఖాన్ని చూస్తూనే కాలం గడిపేసేవాడు. మీరు ఎలా అనుకుంటారేమో, భార్యాభర్తలు ఇద్దరు ఇలా పక్క పక్క నడిచి వెళ్తారు, కానీ ధనుర్దాస్ అలా వెళ్ళేవాడు కాదు. భార్య నడుస్తుంటే భార్య ఎదురుగుండగా నుంచుని భార్య మొహం చూస్తూ వెనక్కి నడిచేవాడు. అంటే ఒక్క లిప్త కాలం పాటు కూడా భార్య ముఖం చూడకుండా ఉండలేనంత ప్రేమ అన్నమాట. తనతోనే ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళాక చూసుకోకూడదా? రోడ్డు మీద పోయే వాళ్ళందరి కళ్ళలో పడ్డం ఎందుకు? కానీ ఏమీ పట్టించుకునేవాడు కాదు. ప్రేమ యొక్క పరాకాష్ఠ చెప్తున్నాను, అంత ప్రేమ. అంటే మీ ఎదురు బొదురు అనమాట. ఇలా ధనుర్దాస్ భార్య వస్తే ఇలాగే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇలాగా అర్థమైందా మీకు? ఇలా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అది ప్రతిరోజు అంతే. పైగా ఎండలో వెళ్తుంది అనుకోండి, వెంటనే గొడుగు పట్టుకునేవాడు. భార్య కందిపోకూడదు, గొడుగు పట్టుకునేవాడు. ఇంత కింద ఏమన్నా కాళ్ళు ఏమన్నా ముళ్ళు గుచ్చుకుంటాయేమని చెప్పి తివాచీలు పరిచేసేవాడు. అంటే అంత ఏ రకంగానూ భార్య బాధపడ్డం ఇంత కూడా చూడలేడు. పైగా భార్య ముఖాన్ని చూడకుండా కనురెప్ప కూడా వాల్చకుండా చూసేవాడు. ఒకరోజు భగవద్ రామానుజుల వారు శిష్యులతో పాటు సంచారం చేస్తూ ఉంటే ఈ సంఘటన చూస్తారు. మనం గమ్మున మన చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంటే మనకు కనబడుతుంది, అయ్యి బాబాయ్ పలానా స్వామీజీ వచ్చారని చెప్పి ఉన్న పని వదిలేసి కనీసం పుణ్యం కోసమైనా పరిగెడతాం ఆయన దగ్గరికి. అవునా కదా? మనకి మనసులో భక్తి లేకపోవచ్చు కాక స్వామీజీకి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. జనరల్గా నేను మిమ్మల్ని ఎవరన్నా అనట్లేదు సుమా, జనరల్గా చెప్తున్నాను. దానికోసమైనా పరిగెడతాం కదా. ఈయనకి ఆ స్పృహే లేదు. భగవద్ రామానుజుల వారు అంత శిష్య బృందంతో అలా వెళ్తూ ఉంటే రామానుజుల వారు వచ్చారని కూడా ఆలోచించట్లేదు, కానీ భార్య అడిగిందని చెప్పి తీసుకెళ్తున్నాడు రామానుజుల వారి దగ్గరికి. వెనకాలే ఉన్నారు రామానుజుల వారు. భార్య చూస్తోంది, ఇతను చూడట్లేదు. ఇతను ఎవరిని చూస్తున్నాడు? భార్య మొహాన్ని చూస్తున్నాడు. ఆ రామానుజుల వారికి ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎంతటి కాన్సన్ట్రేషను! అసలు ఏంటి, కన్ను దృష్టి కూడా తిప్పకుండా ఉన్నంత మంచి ఏకాగ్రతతో చూస్తున్నాడు. ఇలాంటి వాడు కదా భక్తుడు కావాలి. ఇలాంటి వాడు కదా భక్తుడు అయితే అప్పుడు వాడి యొక్క భక్తి పరిపూర్ణత పెరుగుతుంది అని ఆలోచించే ఆయన ఏం చేశారు? వెంటనే ఈ ధనుర్దాస్కి భార్యకి కబురు పెట్టారు. అప్పుడు కూడా అలా భార్య మొహాన్ని చూస్తూనే వెళ్ళాడు. అడుగుతాడు, నువ్వు ఏంటి ఇలా నడుస్తున్నాడు? నాకు నా భార్య అంటే అమితమైన ప్రేమ, నా భార్యను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, కనురెప్ప కూడా వేయలేను అంటే అదంతా నేను చూశానని. ఇంతకంట అందమైన కళ్ళు కనబడితే ఏం చేస్తావు అని అడిగాను. ఇంతకంట నా భార్య కళ్ళకంట అందమైన కళ్ళు కనబడితే, అంత మొహం కనబడితే నేను వెంటనే దాసుని అయిపోతాను, నా భార్య మీద ప్రేమను వదిలేస్తాను అన్నాడు. అదే మాట మీద నువ్వు నిలబడతావా అని అడిగారు. ఖచ్చితంగా నిలబడతాను అంటాడు ధనుర్దాస్. అంతే, శ్రీరంగం తీసుకెళ్ళిపోయి రంగనాథుడిని చూపిస్తారు. రంగనాథుడిని చూసేసరికి తన భార్య మొహం ఎందుకో గుర్తు రాలేదనమాట. వెంటనే రంగనాథుడి యొక్క దివ్యముఖ మండలం చూస్తూ మైమరిచిపోయి రంగనాథుడినే చూస్తూ అక్కడే స్ఫూర్తి పడిపోతాడు. అంత అందానికి పడిపోతే వెంటనే మన భగవద్ రామానుజరావు రేపి ఇప్పుడు ఏమంటామంటే, నిజమే స్వామి, నేను మీకు దాసుని అంటాడు. అంతే, వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా, భార్యను వదిలేడు సుమా, భార్యాభర్తలు ఇద్దరు కూడా తమకున్నదంతా కూడా పంచిపెట్టేసి రామానుజుల వారి ఆశ్రమంలోకి వచ్చేస్తారు. ఒకరోజు ఏమవుతుందంటే, శ్రీరంగనాథుని యొక్క ఉత్సవం జరుగుతోంది, పల్లకి ఉత్సవం. పల్లకి ఉత్సవం జరుగుతుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాడో చూడండి. ఇదివరకు ఎప్పుడూ కూడా భార్య ముఖమే చూసేవాడు, ఇప్పుడు శ్రీరంగనాథుని కనులిప్త పాటు కూడా చూడకుండా ఉండలేడు అనమాట. అలాగే చూస్తున్నాడు ఆ ఏకాగ్రతతో చూస్తూ. పరమాత్మకి ఎవరైనా అపకారం చేస్తారేమోనని చెప్పి అపకారం చేసిన మరుక్షణం తాను పొడుచుకు చచ్చిపోవాలి. అది చూడలేడు, భరించలేడు అనమాట. ఒక కత్తి తీసుకుని తను గుండెల దగ్గర ఇలా పెట్టుకున్నాడు. కత్తి ఓపెన్ చేసేసి తను గుండెల దగ్గర ఇలా పెట్టుకుని ఉంచుని వెళ్తున్నాడు. అంటే పరమాత్మకు అక్కడ ఏదన్నా అపకారం జరిగిందా ఇలా పొడుచు చచ్చిపోవాలని. ఎంతటి ప్రేమ చూడండి. అంతటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పరమాత్మ ఆయన రక్షించుకోలేడు, ధనుర్దాస్ వెళ్ళి కాపాడాలా? కాదు కాదు, అది ప్రేమతో వచ్చినటువంటి భక్తి. అటువంటి భక్తి కావాలి పరమాత్మకి. అటువంటి భక్తి గోపికల దగ్గర ఉంది కాబట్టే కదా లొంగాడు. అంతటి గొప్ప భక్తుడు ధనుర్దాస్ అన్నమాట. అంత అంటే ప్రమాదం సంభవించిన వెంటనే తాను చనిపోయేంత భక్తి ధనుర్దాస్కి ఉంది. అక్కడ తనకి అయ్యో ఆయన పరమాత్మ, ఆయన రక్షించుకోగలడు అన్న జ్ఞానం ఉండదు. అక్కడ ఉన్నదేంటి? ప్రేమ ప్రేమ ప్రేమ, అంతే. ప్రేమ ఒక్కటే ఉంది అక్కడ, అంచేత అంత ప్రేమ అన్నమాట. సరే, ఇప్పుడు మనం పాసురంలోకి వెళ్దాం.
ఇక్కడ అన్రి విలగమలందాయ్ అడిపోతి అందమ్మ. అన్రి విలగమలందాయ్ అడిపోతి అంటే ఆనాడు లోకాన్ని కొలిచినటువంటి స్వామికి, స్వామి యొక్క పాదాలకి మంగళం అంటుంది. అంటే స్వామి యొక్క ఎర్రనైన పాదాలను చూసింది కదా. సింహాసనం మీద కూర్చోడానికి వెళ్తున్నప్పుడు, స్వామి అడుగులు తీసి అడుగులు వేస్తున్నప్పుడు, స్వామి సింహాసనం మీద కాలు వేసి కూర్చున్నప్పుడు ఆ పాదాల ఎర్రదనం చూసేశారు. చూసి వెంటనే అమ్మో నేను నడిపించడం వల్లే కదా స్వామి పాదాలు కందిపోయాయని, ఇదివరకు స్వామి పాదాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎవరైనా స్వామి పాదాలు బాగుండాలని కోరుకున్నారా లేదా? మొట్టమొదటి మనకి 3వ పాసురంలోనే త్రివిక్రముని యొక్క చరిత్ర కీర్తిస్తుంది అమ్మ. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయిద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతే ధ్రువునిపైనంతే అంటూ ఆ స్వామి 3 లోకాలు లాలాలా పెరిగిపోయి ఒక లోకంతో ఆకాశాన్ని, ఒక లోకంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని, ఒక పాదంతో భూమిని, మూడో పాదాన్ని బలిచక్రవర్తి మీద తల మీద పెట్టి కిందకి నొక్కేశాడు కదా. మరి ఆ పాదం పెరిగినప్పుడు ఏమీ గుచ్చుకోకుండా ఉంటాయా? పాదం పెరిగిపోయిందండి, ఎలా పెరిగిపోయింది. మనమే ఉన్నాం, మన శరీరం ఎలా పెరిగిపోయింది అనుకోండి, స్తంభాలన్నీ గుచ్చుకోవా, మనకి బల్లలు గుచ్చుకోవా, ఇవే గుచ్చుకోవా, ఇక్కడ మామూలుగా ఉంటేనే గుచ్చుకున్నాయే. మరి స్వామివారి పాదం పెరిగి 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 వెళ్తున్నప్పుడు కొండలు, బండలు, మోళ్ళు, చెట్లు, ముళ్ళులు ఎన్ని రకాలుగా గుచ్చుకుని ఉంటాయో. పైగా పైన రాకెట్లే వెళ్ళిపోతున్నాయో, విమానాలే వెళ్ళిపోతున్నాయో, కాళ్ళు గుద్దుకుంటూ వెళ్ళిపోతాయి. అవునా కదా? ఎన్ని రకాలుగా ఆ పాదం బాధను అనుభవించింది, ఎన్ని రకాలుగా అనిపించింది ఆకాశంలో. మరి భూమి మీద కూడా అంతే కదా, అంతా ఆవరించేశాడు ఆయన. ముళ్ళులు, గులకరాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు అనుభవించారో. మరి అదంతా ఎవరి కోసం చేశాడు ఆయన? ఇంద్రుడి కోసం చేశాడు. ఇంద్రుడు ఏడుస్తుంటే నా యొక్క సింహాసనానికి ఎసరొచ్చేసింది, బలిచక్రవర్తి ఏమో ఇలా యజ్ఞం చేసేస్తున్నాడంటే పాప ఆయన ఆ ఇంద్రుడి కోసం తాను వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగుల నేల తాను తీసుకుని పెరిగి పెద్దవాడైపోయాడే. అప్పుడు ఆ కాళ్ళు ఎన్ని క్లేశాలను అనుభవించాయో. ఆ రోజు ఇంద్రుడు చక్కగా రాజ్యం వచ్చింది కదా అని చెప్పి తన రాజ్యానికి ఏ బాధ లేదు, ఏ ఆపద లేదని చెప్పి చక్కపోయాడు. కనీసంలో కనీసం అయ్యో నీ పాదాలు ఎంత బాధపడ్డాయా అని కూడా అడగలేదు. ఎలాంటి వాళ్ళు సుమా వాళ్ళు అడగలేదు. వాళ్ళు కృతజ్ఞులు, వాళ్ళు చేసిన మేలు మర్చిపోయారు. కానీ మాకు ఇప్పుడు ఆ బాధ ఇక్కడ గుచ్చుకుంటోంది మాకు. అందుకని ఆ రోజు నువ్వు పడిన కష్టానికి నీ శ్రీపాదాలకి మంగళమగుగాక, నీ శ్రీపాదాలు రక్ష రక్ష అని పోతి అంటారు, రక్ష పెడతారు. సరే, మరి ఈవిడికి మన గోదా తల్లికి రక్ష పెట్టాలి అని ఎందుకు అనిపించింది? తండ్రి గారు వారసత్వం. తండ్రి గారు చూడండి, విష్ణు చిత్తుల వారి కథ చెప్పుకున్నప్పుడు ఆ ఆళ్వారి చరిత్రలో విష్ణు చిత్తుల వారు పరతత్వ నిర్ణయం చేయడానికి వెళ్ళినప్పుడు పాండ్య దేశానికి వల్లభరాయల ఆస్థానంలో ఆయన పరతత్వ నిర్ణయం చేయడం, ఆయన్ని ఏనుగు అంబారీ మీద ఊరేగించడం, అటువంటి పరిస్థితుల్లో శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ఆ గరుడ వాహనారూఢుడై తన భక్తుడు యొక్క కీర్తిని, వైభవాన్ని చూద్దామని చెప్పి ఆయన రావడం, ఆయన వచ్చిందా తడవగా ఆయన కేవలం విష్ణు చిత్తుల వారికే కనబడుతున్నారు. కానీ అప్పుడు ఏమనుకున్నారు, ఆయన చుట్టుపక్కల అందరి కళ్ళు ఆయన మీదే పడతాయేమో అన్న భయం వేసి పల్లాండు పలక్కోడి 100,000 మల్లాండు తిన్నోల్ మనివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అన్నారు. తిరుక్కాపు అంటే నువ్వు క్షేమంగా ఉండు, ఉన్ సేవడి నీ పాదాలకు, సెవ్వి తిరుక్కాపు మంగళమగుగాక, నీ భుజాలకు మంగళమగుగాక, నీ దివ్యమైనటువంటి భుజాలకు మంగళమగుగాక అంటూ పల్లాండు అని పాడారే. మరి ఆ తండ్రి గారి కూతురే కదా, తండ్రి గారికి ఉన్నటువంటి అలవాట్లు పిల్లలకి రావా? వస్తాయి కదా. ఆ రోజైనా పల్లాండు అని చెప్పి పల్లాండు పెట్టారు. ఈ రోజు అమ్మ పోతి అంటే పోతి రక్ష పెడుతుంది. అలాగా చూడండి, అందుకే అంటారు మన పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే అబ్బాయి పిల్లలు చదువుకుంటున్నారులే అనుకుంటాం, వాళ్ళు చదువుకున్న 2 కళ్ళు మన మీదే ఉంటాయి. అందుకని మనం టీవీ సీరియల్స్ కాలక్షేపాలు చేసామనుకుంటే వాళ్ళకి అదే సంస్కారాలు వస్తాయి. అలా కాకుండా మిమ్మల్ని టీవీ సీరియల్స్ చూడొద్దన్ను, చేసుకోండి, టీవీ పని టీవీదే, కానీ మధ్యలో ఏ భాగవతం ఏ రామాయణమో చదువుకోవడం, అప్పుడప్పుడు మీతో పాటు మీ పిల్లల్ని దేవాలయాలకి తీసుకురావడం,
వాళ్ళకు కూడా 2-3 శ్లోకాలు చిన్న చిన్నవి శుక్లాంబరధరమో ఏదో ఒకటి చిన్న చిన్న శ్లోకాలు నేర్పడం, ఇలాంటి సంస్కారాలు అలవాటు చేశారనుకోండి, కనీసం ప్రతి వేసవి కాలం సెలవులకి పిల్లలందరూ ఖాళీగానే ఉంటారు. అలాంటప్పుడు సత్సంగాలకి మీతో పాటు తీసుకెళ్ళడం, ఎంతసేపు ఫోన్ ఇచ్చేసి ఫోన్లో ఆడుకోండి అని కాకుండా చక్కగా బయట మామూలు ఆటలు, మనం చిన్నప్పుడు ఫోన్లో ఆటలు ఆడుకున్నామా? ఏం ఆడుకున్నాం అసలు? ఫోన్లో ఆటలు, బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఉండేది, అవన్నీ మానేశారు. అలా కాకుండా చిన్నపిల్లలకి ఈ సంస్కారాలు అలవాటు చేస్తే మీకు తెలియకుండానే మీ పిల్లలకి మంచి వారసత్వాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇక్కడే కాదు, మీరు అలాంటి సంస్కారం అలవాటు చేసి చూడండి, వారు ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఆ శ్లోకాలు కానీ అవి పూర్వజన్మ కర్మల్ని నాశనం చేసేస్తుంది, మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అదొక ముఖ్య కారణం. అందుచేత అలాంటి సంస్కారాలు మరి తండ్రి గారిని చూసింది, ఓ స్వామివారికి రక్ష పెట్టచ్చు అనమాట అనుకుంది. ఈ అమ్మాయి కూడా, మన గోదా తల్లి కూడా రక్ష పెట్టింది, పోతి అని. ఆ రోజు నీ దివ్య శ్రీపాదాలకు ఎవరు పోతి పెట్టలేదు, రక్ష పెట్టలేదు. కాబట్టి నీ పాదాలు కందిపోతాయేమో అన్న ధ్యాస కూడా లేకుండా 3 అడుగుల నేల అడిగి తీసుకుని కొలిచావు. శ్రీదేవి భూదేవి దేవేరులు కూడా నీ పాదాలు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి నెమ్మదిగా ఒత్తుతారు. అంత సుకుమారమైనటువంటి పాదాలు. ఈరోజు లోకాలను కొలవడం వల్ల ఎన్ని రకాలైనటువంటి ముళ్ళు, ఎంత క్లేశాలు, ఎంత బాధ అనుభవించుంటాయో కదా. అయ్యయ్యో, వాళ్ళకి ఆ ఉపకార స్మృతి లేదు, కానీ మాకుంది. మేము ఈ రోజైనా పెడతాం నీ పాదాలు బాగుండాలంటూ ఈరోజు ఆయన పాదాలకి రక్ష పెడతారు. ఇంకా ఏమంటారు? సెండ్రెంగు తెన్నిలంగాయి సెత్తాయి తిరల్ పోతి. అచ్చటికి వెళ్ళి పాపం వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ వామనావతారాన్ని కదా కీర్తించారు. వామనావతారంలో 3 పాదాలు కొలిచి ఇవ్వడం చూసి ఆ పాదాలు చాలా క్లేశపడ్డాయి అని అనుకుంటున్నప్పుడే, అవును వామనావతారంలో అయితే ఒక్క చోట నిలబడ్డాడు, నిలబడి మూడు పాదాలు కొలిచేశాడు, 3 అడుగుల నేల. రామావతారం గుర్తొచ్చింది. పాప రామావతారంలో ఒక్క చోట కూర్చోలేదే, మొత్తం అంతా నడిచాడు. పాదుకలు కూడా తీసుకుపోయాడు భరతుడు. కాళ్ళకి పాదుకలన్నా ఉంచాడా? నీ పాదుకలు అయ్యి, నీ పాదుకలతో పెట్టి నేనేమో పూజ చేసుకుంటాను, నీ పాదుకలతో పెట్టి నేనేమో రాజ్యపాలన చేస్తానని కాళ్ళకేసుకున్న పాదులు కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకుపోయాడే భరతుడు. అయ్యో నా తండ్రి, నా రామయ్య తండ్రికి కనీసం పాదుకలు లేవు, కాళ్ళకి ఏమీ లేవు. ఇప్పుడంటే చక్కగా బజార్లో బోల్డ్ షాపులు ఉంటాయి, ఎవడన్నా చెప్పులు పోతే వెంటనే మరు నిమిషంలో కొనేసుకుంటున్నాం. ఆ రోజు పాప అడవి, కటిక అడవి, క్రూర మృగాలు, రాక్షసులు, పిశాచాలు అలాంటి ఉండే అడవిలో కాళ్ళకి కూడా ఏమీ లేకుండా లక్ష్మణస్వామితో కలిసి ఎన్ని యోజనాలు దూరం నడిచాడు రామయ్య. సీతమ్మ వారిని వెతుక్కుంటూ, పైగా సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఎన్ని రోజులు నడిచాడో, ఎంత దూరం నడిచాడో. నడుచుకుంటూ లంకా నగరానికి ప్రయాణం చేశాడు. నడిచేటప్పుడు ఆయన కాళ్ళు రక్తసిక్తం అయిపోయి ఎన్ని రాళ్ళు రక్తంతో తడిసిపోయి ఉంటాయో. అయ్యయ్యో, నా రామయ్య తండ్రి ఇన్ని బాధలు పడ్డాడా? ఆయన అదేదో ఇప్పుడే జరిగినట్టు అనమాట. ప్రేమ అంటే చెప్తున్నాను అలా ఉంటుంది. మనం అనుకున్నావా లేదా? ఎప్పుడు అదే ప్రేమ అంటే. బాధపడుతున్నావా లేదా మనం? అయ్యో నా రామయ్య తండ్రి ఎన్ని బాధలు పడ్డాడో, ఆ రక్తం అంతా బండల మీదే పడిపోయింది, ఇంత క్లేశాన్ని అనుభవించాడు నా రాముడు, అయ్యో అంటూ ఆ రోజు రామయ్య తండ్రి బాధను చూసి వీళ్ళకి బాధ వచ్చేసింది. పైగా ఎక్కడికి వెళ్ళాడు? అలా నడుచుకుంటూ లంకా నగరానికి వెళ్ళాడు. లంకా నగరానికి వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి పోనీ వెంటనే కొట్టేయచ్చు కదా, అక్కడ కూడా జాలే. పాపం కాళ్ళంతా కూడా రక్తసిక్తమైపోయి ఉన్నాయి. అయినా కూడా రావణుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వెళ్ళరా, నువ్వు మళ్ళీ రారా, వెళ్ళు, నీ బాణాలు ఇదిగో, నీ రథం ఇదిగో, అన్ని తీసుకుని మళ్ళీ సైన్యం సమీకరించుకురా అని అన్ని అవకాశాలు ఇచ్చినా ఏమో ఎప్పుడైనా బుద్ధి మారి తన పాద పద్మాల దగ్గరికి ఏమైనా వస్తాడేమో. రావణాసురుడు ఏమో తక్కువ వాడేం కాదు, ఆయన చాలా గొప్ప ఆయనే. కానీ ఒక అహంకారం ఉంటుంది కదా, ఒక రకమైనటువంటి బలహీనత ఉంది కదా, సాక్షాత్తు తల్లినే చెరబట్టిన దుష్టత ఉంది కదా. అదంతా కూడా లోక కళ్యాణం అనుకోండి, అదంతా వేరే వాళ్ళకి శాపవశాత్తు వచ్చారనుకోండి, ఆ కథ పక్కన పెడదాం. సరే, మరి అటువంటి రావణాసురుడికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చాడు రామచంద్రమూర్తి. చివరికి ఏం చేశాడు? తన బాణాలతోటి ఆ రావణాసురుడిని కొట్టేశాడు. దేంతో కొట్టాడు? బలంతో కొట్టాడు. ఆ బలానికి వీళ్ళు మంగళపడదు. అమ్మో, ఎవరికైనా అమ్మ రామచంద్రమూర్తికి ఎంత బలమా అని ఎవరన్నా అంటారేమో అని, నీ బలానికి మంగళమగుగాక, నీ దివ్య మంగళం అంటూ మంగళం పాడతారు. మరి ఇందాక చెప్పుకున్నటువంటి త్రివిక్రముని యొక్క చరిత్ర దేనికి సంకేతం అని చెప్పుకుందాం? అహంకారం పోవడానికి.
నాది కాని దానిని నాది 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 అని అనుకున్న బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని ఆ పాదంతో అణిచేశాడు. మరి ఈ రోజు ఇక్కడ మనం చెప్పుకున్నాం, మన ఈ శరీరమే లంక, ఈ శరీరాన్ని పరిపాలిస్తున్నటువంటి రావణాసురుడు ఎవడు? మన మనస్సే. ఆ రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలలు, మనకున్న 10 ఇంద్రియాలే. వాటి నుంచి మనం చెయ్యని పాపం అంటూ ఏమీ లేదు. కాబట్టి అటువంటి పాపం ఎప్పుడు పోతుంది? ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం చూస్తూ ఆ బలానికి పోత్తి పెడితే ఈ పాపం పోతుంది అంటూ మనలో ఉన్నటువంటి రాజస ప్రవృత్తి చంపేయాలి. ఆ రాజస ప్రవృత్తే రావణాసురుడు. రాజసం పోవాలి, సాత్వికమైనటువంటి ప్రవర్తన రావాలి. ఆ రాజస ప్రవృత్తి పోవాలి. పరమాత్మ ఇంత మహోపకారం చేశాడు కదా సీతమ్మ, రావణాసురుడిని చంపేసే లోకానికి. ఆ రోజు వాళ్ళు ఎవరు మంగళం పాడలా. కానీ ఈ రోజు నేను మంగళం పాడుతున్నాం, మేమందరం కూడా మీకు మంగళం పాడుతున్నాం అంటూ వామనావతార చరిత్రకి శ్రీరామావతార చరిత్రకి కూడా మంగళం పాడంగానే వీళ్ళకి అంతకంటా భయంకరమైనటువంటి శ్రీకృష్ణ చరిత్ర గుర్తొచ్చేసింది. శ్రీకృష్ణ చరిత్రలో వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? పొండ్రొచ్చగడ ముదత్తాయ పొగల పోతి, అమ్మో శకటాసుర భంజనం గుర్తొచ్చింది. వాళ్ళంటే పెద్దాళ్ళు. త్రివిక్రముడు పెద్దాడే, రామచంద్రమూర్తి పెద్దాడయ్యాక పెళ్ళయ్యాక బాధలు పడ్డాడు. మరి ఈయనేం చేశాడు? కృష్ణ పరమాత్మ చంటి పసిగుడ్డు కదా, 21 రోజులు కూడా అయ్యిందో లేదో పిల్లాడికి. అప్పటికే పాపం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది యశోదాదేవి. కానీ భోజనాలు పెట్టవలసి వచ్చి వాళ్ళు ఎవరో మంచినీళ్ళు అడిగితే పిల్లాన్ని ఎక్కడ దాయాలా అని చెప్పి చూసి ఎవరికి కనబడకుండా ఉండాలని చెప్పి బండి కింద దాచిపెడితే ఆ కనబడకుండా ఉన్న రాక్షసుడు బండిని ఆవహించాడు. పిల్లాడున్న బండిని ఆవహించేశాడు. మరి అంత చిన్న పిల్లాడు ఈవిడ వెళ్ళి బయటికి వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి, నీళ్లు తీసుకుని వచ్చేటప్పటికే పిల్లాడికి కాళ్ళు తగిలి పడిపోయింది. కావాలని తన్నలేదుట పాపం. కాళ్ళు, చిన్నపిల్లాడు కదా, తనకేం తెలుసు, ఏడుస్తున్నాడు ఆకలేసి అమ్మ కోసం ఏడుస్తున్నప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు కదా. ఆ కాళ్ళు తగలడం వల్ల ఆ బండి చక్రం పడిపోయి బండి ముక్కలైపోయి దాంట్లో ఉన్నటువంటి శకటాసురుడు చనిపోయాడు. అమ్మో, ఆ శ్రీపాదం కదా మనకి శ్రీకృష్ణ పరమాత్మకి ఏమీ కాకుండా కాపాడింది. చిన్న కృష్ణుడికి ఏం తెలుసు? వీళ్ళంటే పెద్దవాళ్ళు అయిపోయాక జరిగే ఆపదలు అనుకోవచ్చు. కృష్ణయ్యకి చిన్న పసిగుడ్డుగా ఉన్నప్పుడు జరిగాయి. అమ్మో, అటువంటి శ్రీపాదానికి మనం కదా మంగళం పడాలి. ఆ బండి మీదనే ఆవహించినటువంటి అసురుడిని చంపాడు అంటే ఎవరు చంపారు? కృష్ణుడు కాదు చంపింది, కృష్ణుని యొక్క పాదం చంపింది. కాబట్టి ఆ పాదానికి ఎటువంటి ఆపద రాకూడదు, ఆ పాదానికి రక్ష. పరిగెత్తుకుంటూ వచ్చింది యశోదాదేవి. అమ్మో, నా పిల్లాడికి ఇంత ఆపద వచ్చిందా అని చెప్పి గవాళ్ళని ఎత్తేసుకుంది. ఆ శకటాసురుడి యొక్క శరీరాన్ని చూడంగానే, అంటే త్రివిక్రముని యొక్క పాదం కంటే, శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదం కంటే కూడా వాళ్ళకి ఈ చిన్ని కృష్ణుడి యొక్క చిన్ని పాదం అంటే ఇంకా ప్రేమ వచ్చేసింది. అయ్యో, ఇంత చిన్ని పాదం మనల్ని కాపాడింది, మన కృష్ణయ్యని మనకి అందించింది ఈ చిన్ని పాదమే. కాబట్టి ఈ పాదానికి రక్ష. ఇంతకు ముందే చెప్పుకున్న శకటము అంటే బండి, అదేంటి? శరీరమే. ఈ శరీరం అనే బండికి మనం ఎప్పుడు పరమాత్మ యొక్క దివ్య పాదాన్ని కనుక పట్టుకుంటే ఈ సుఖ దుఃఖాలు అనే బండి చక్రాలు తుత్తు నీలైపోయి పడిపోతాయి. కాబట్టి మనం పట్టుకోవాల్సింది ఏంటి? పరమాత్మ యొక్క దివ్య శ్రీ పాదం పట్టుకోవాలి. ఆ పాదాన్నే శరణు అనాలి, పాదాన్ని శరణు అని చెప్పి అనాలి. అలా శరణంటే ఈ శరీరం అనే శకటానికి ఉన్నటువంటి సుఖ దుఃఖాలనే బండి చక్రాలు పోతాయి. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అంటారు. రామచంద్రమూర్తి దయామయుడు కాబట్టి ఒకళ్ళని చంపి ఒకళ్ళని వదిలేసి లేనిపోని కష్టాలు తెచ్చుకుని బాధపడ్డాడు. కృష్ణుడు శత్రుశేషం ఉండడానికి ఇష్టపడ్డ కృష్ణ పరమాత్మ చంపేసేదైతే పూర్తిగా చంపేస్తాడు. అందుకనే ఒక్కసారి తన్నంగానే కాలు అంత పైకి వెళ్ళిపోయి 100 ముక్కలైపోయి పడిపోయింది బండి. అంటే ఏమాత్రం ఎంత ప్రాణం ఉన్నా కూడా పనిచేయడు అనమాట. ఇంకా అంత పూర్తిగా చచ్చిపోతాడు. సగం చంపేసి వదిలేదు. అలాగా అమ్మో, ఇలా చేశాడనమాట కృష్ణుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన శ్రీపాదాన్ని వేడుకుంటున్నారు. అంటే మనలో అది రావణాసురుణ్ణి చంపడం ద్వారా అహంకారం, ఈ శకటాసుర భంజనం ద్వారా సుఖ దుఃఖాలు. ఒక్కొక్కటి చూడండి. మరి అక్కడ ఎవరు బలిచక్రవర్తి దగ్గర కూడా అహంకారమే, ఇక్కడ రజోగుణాన్ని చంపడం. రావణాసురుణ్ణి చంపాడు అంటే మనలో రజోగుణం పోవాలి. రజోగుణము, తమో గుణము, వీటి వల్లే కష్టాలు.
సాత్వికమైనటువంటి గుణం వచ్చేదాకా మన ప్రవర్తన సరిదిద్దాలన్నమాట. అందుకని చెప్పి ఈ శకటాసుర భంజన వృత్తాంతాన్ని వీళ్ళు తెలుసుకుని అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటారమ్మా. ఆ పాదానికి శ్రీ రక్ష కలుగుగాక. అంటే మన కర్మ ఎప్పుడు పోతుంది? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదాన్ని శరణు వేడితే. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, మన కర్మే శకటం అంటే బండి. మన కర్మ ఎప్పుడు పోతుంది? శ్రీకృష్ణ పరమాత్మ పాదం పట్టుకుంటే పోతుంది. అందుకని చెప్పి ఆ దివ్య శ్రీ పాదాలకి, అది ఏ కర్మ అయినా కావచ్చు, ప్రారబ్ధ కర్మం కావచ్చు, ఆగామి కర్మ కావచ్చు, సంచిత కర్మ కావచ్చు, ఏ కర్మ అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శ్రీ పాదానికి శరణు పొందితే, శరణు పెడితే, ఆ దివ్యనామాన్ని పట్టుకుని విడవకుండా పట్టుకుని ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి కర్మలు, ఇప్పుడు ఈ కర్మలే కాదు, రాబోయే జన్మలలో ఉండే కర్మలు కూడా పోతాయిట. కాబట్టి అది మన శరీరానికి తగిలేలా చేసుకోవాలి. శరీరానికి తగిలేలా చేసుకోవాలంటే భగవత్ సంశ్లేషణం. మనం ఈ గోదా గోపికలందరూ ఏం కావాలని చెప్పి వెళ్తున్నారు? స్నానం చేద్దామని వెళ్తున్నారు. ఎటువంటి స్నానం? శ్రీకృష్ణ స్నానం. శ్రీకృష్ణ స్నానమే కదా వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. అంటే భగవత్ సంశ్లేషణలో, అంటే భగవద్ గుణానుభవ వైభవంలో ఇంకా బాగా అర్థం అవ్వాలంటే భగవద్భక్తిలో పూర్తిగా మునిగిపోవాలి. భగవద్భక్తిలో పూర్తిగా మునిగిపోయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య శ్రీ పాదాన్ని శరణు వేడితే ఏ కర్మ మనల్ని ఏమీ చేయలేదు. అవి అన్నీ కూడా రాలి పడిపోతాయి, ఎండుటాకులు రాలి పడినట్టుగా రాలి పడిపోతాయి అని చెప్పడం కోసం ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ లీల గుర్తొచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ లీలను గుర్తు తెచ్చుకుని పోతి అని మంగళం పెడుతుండగానే వీళ్ళకి ఇంకొకటి వచ్చేసింది గుర్తు. శ్రీకృష్ణ పరమాత్మ కండ్రుకునిలా ఇరిందాయి కళలు పోతి. ఆయనట ఇద్దరు రాక్షసుల్ని ఏకకాలంలో చంపారట. ఎలాగట? దూడలను ఒడిసిల రాయిని ఇలా ఇలా కేటల బార్ ఏదో అంటారు కదా, ఇలా కొడుతుంటారు కదా, అలాంటి దాన్ని ఊహించుకుని ఈ దూడనే ఆ రకంగా కొడితేట ఈ దూడతో పాటు ఇంకొక రూపంలో ఉన్న రాక్షసుడు కూడా చచ్చిపోయాట. అంటే దూడ రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి చక్కగా ఆవుల మందతో, వీళ్ళకి అదే కదా వృత్తి, మరి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ అడవికి. యశోదాదేవి చిక్కం ఇస్తే పట్టుకుని వెళ్ళాడు. వెళ్తుండగా శ్రీకృష్ణుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా? కంసుడేం ఊరుకోలా, ఒక్కొక్క రాక్షసుడిని పంపుతూనే ఉన్నాడు. కంసుడు ఒక్కొక్క రాక్షసుడిని పంపుతూనే ఉన్నాడు. ఒక్కొక్క రాక్షసుడికి ముక్తి వచ్చేస్తూనే ఉంది కృష్ణ పరమాత్మ చేతిలో. ఈసారి ఏం చేశాడు? ఇద్దరు రాక్షసుల్ని ఏకకాలంలో పంపాడు. ఒకడేమో దూడగాను, ఇంకొకడేమో వెలగ చెట్టు ఉంటుంది కదా, వెలగ చెట్టుగాను. వెలగ చెట్టు రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, దూడ రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. దూడలో దూడగా కలిసిపోయాడు. జగన్నాటక సూత్రధారి ఏది దూడో ఏది రాక్షసో తెలియదు ఆయనకి. చూశాడు, సమయం కోసం చూస్తున్నాడు. చూసి వెంటనే ఆ దూడ యొక్క 4 కాళ్ళు పట్టుకుని గిరా 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 తిప్పి ఆ చెట్టుకేసి కొట్టాడు. ఏ చెట్టుకేసి? వెలగ చెట్టుకేసి. దెబ్బకి ఏమైంది? మనం అంటాం కదా, ఒక్క దెబ్బకి 2 పెట్టెలు అంటాం కదా, అలాగా ఒక్క దెబ్బకి ఇద్దరు రాక్షసులు చనిపోయారు ఒకేసారి. మరి ఏంటి ఈ దూడ, ఏంటి ఈ వెలగ చెట్టు అంటే? దూడ పేరు, దూడ రూపంలో ఉన్న రాక్షసుడి పేరు వత్సాసురుడు. వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడి పేరు కపిత్తాసురుడు. వత్సాసురుడు, కపిత్తాసురుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు. సరే, మరి దూడకి ఏంటి అలవాటు? ప్రతిదాన్ని టేస్ట్, రుచి చూడడం అలవాటు. మీరు ఏది పెట్టండి వాసన చూసి రుచి చూసేస్తుంది. వెలగపండు దేనికి ప్రసిద్ధి? అది ఎంత పెట్టిలో పెట్టి దాచినదో అది వాసన ఎవరు దాచలేరు. వెలగపండు పండింది అంటే, ఇంట్లో వాసన వస్తుందంటే వెలగపండు పండిపోయింది ఇంట్లో ఉంది, ఎక్కడున్నా వాసన వచ్చేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి రుచి, వాసన, కోరికలు నశించాలి. ప్రతి దాని మీద వ్యామోహం ఉండకూడదు. అనుకున్న కోరికను వెంటనే అనుభవించాలన్న కూడా వాసన ఉండకూడదు, రుచి ఉండకూడదు, వాసన ఉండకూడదు. కోరిక కలిగిన వెంటనే అది పొందేయాలి. ఇప్పుడు ఎక్కడ ఎవరో వేడివేడి మిరపకాయ బజ్జీలు వేస్తాడు అనుకోండి, మనం గుడికి వెళ్ళే వాళ్ళకి వస్తే ఆగి ఏం పర్లేదులే టిఫినే కదా, అన్నం కాదు అని 2 మిరపకాయ బజ్జీలు నోట్లో వేసుకుని గుడికి వెళ్ళిపోతాం. అదే రుచి, అదే వాసన. అంటే నువ్వు నీ ఇంద్రియాన్ని నియంత్రించలేకపోయావు భగవదాలయానికి వెళ్తున్నప్పుడే కాకుండా, అవునా కదా? అందుచేత ఆ రుచి, వాసన మనం నశింపు చేసుకోవాలి. అది ఎప్పుడు పోతుంది? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్పర్శ. అది కూడా ఎలాగట? ఎలా చంపాడు శ్రీకృష్ణ పరమాత్మ? మామూలుగా నించుంటే అంత స్పీడ్గా విసరలేరు.
నుంచున్నప్పుడు విసిరే ఒక కాలు ముందు ఒక కాలు వెనక్కి పెడతారు చూడండి. ఏదైనా బాణం వేయాలన్నా యుద్ధం చేయాలన్నా ముందు ఒక కాలు ముందు ఒక కాలు వెనక్కి పెడతారు. అలా అంటే ఆ కాల ఊనిక, ఆ కాల పిక్కల్లోకి బలం తెచ్చుకుని గట్టిగా నేల కానించి అప్పుడు గట్టిగా కనుక విసిరే చెట్టుకేసి కొడితే కరెక్ట్ గా తగులుతుంది. ఆ కాళ్ళకు ఉన్నటువంటి ఊనికి ఉంది కదా, బలం ఉంది కదా, పిక్కల్లోకి బలం, అది కదా కాపాడింది మమ్మల్ని. అందుకని ఆ పిక్కల యొక్క బలానికి శ్రీమంగళం, అది మంగళమగుగాక అంటూ ఆ యొక్క చూడండి వత్సాసురుణ్ణి కపిత్తాసురుణ్ణి కూడా వధించినటువంటి వృత్తాంతం గుర్తొచ్చి వాళ్ళిద్దరినీ వధించడానికి కారణం ఈ రెండు పాదాలే. అంటే అందుకనే పరమాత్మ యొక్క రెండు పాదాలని మనం పట్టుకోవాలి. ఈ రుచి వాసనలే భగవద్ విరోధులు. మనల్ని భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా అడుగడుగునా ప్రతిదీ ఆటంకమే. అది అహంకారం కావచ్చు, సుఖదుఖాలు కావచ్చు, మోహావేశాలు కావచ్చు, రుచి వాసనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ అవరోధమే. కాబట్టి ఆ విరోధాలు పోవాలి అంటే పరమాత్మ యొక్క రెండు చరణాలకి మనం దాసోహం పెట్టాలి. దాసోహం అంటే పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. వెంటనే వీళ్ళకి ఇంకొక సంఘటన గుర్తొచ్చింది కృష్ణావతారంలోనే. కుండ్రు కొడయ్యా వెడితే గుణం పోతి. అబ్బా, అసలు వాత్సల్యతకి పరాకాష్ఠ ఏదైనా ఉంది అంటే ఈ వృత్తాంతమే. అంటే కొండను గొడుగుగా ఎత్తినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాత్సల్యానికి దివ్యమంగళం. కొండను గొడుగుగా ఎత్తేట. మరి ఇప్పుడు దాకా మనం చూసుకున్నవన్నీ ఎవరు? రాక్షసులు, అవునా కదా? రాక్షసుల్ని చంపాడు. ఎవరు? భగవద్విరోధుల్ని చంపాడు. కానీ ఇక్కడ భగవద్విరోధుడు కాదే, కొండ తన భక్తుల్లోనే అహంకారం పెరిగిపోతే ఏం చెయ్యాలి? ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడికి అహంకారం పెరిగిపోయింది. అది గోకులం కదా. గోకులంలో ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ అమ్మవారికి చూడండి పండగ వస్తే అమ్మవారికి ఉత్సవాలు చేస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం చేస్తారు దేవతలందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి వర్షాన్ని ఇచ్చేది, మంచిగా పంటలు పండేలా చేసేది, ఇవన్నీ కూడా ఇంద్రాది దేవతలే కాబట్టి ఇంద్రుడికి ముఖ్యంగా హవిస్సుని సమర్పిస్తారు. ఇంద్రుడు కూడా ఎలా అయిపోయాడు అంటే నేను కదా వీళ్ళకి ఇస్తున్నాను, అన్ని పంటలన్నీ నేను ఇస్తున్నాను కదా, ఇంద్రుడి రూపంలో ఇంద్రుడిలో ఉండి నారాయణుడు తీసుకుంటున్నాడన్న విషయాన్ని మర్చిపోయి, నారాయణుడే సర్వవ్యాపకుడు అన్న విషయాన్ని మర్చిపోయి, శ్రీమన్నారాయణ తత్వాన్ని అవగాహన లేకుండా తానే భగవానునిగా అనుకుని నేను కదా ఇస్తున్నాను, అసలు ఇంద్రుడికి ఆ శక్తి ఇచ్చిందే శ్రీమన్నారాయణుడు, ఆ విషయాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి నా వల్ల కదా ఈ గోకులం అంతా, ఈ రేపల్లంతా కూడా ఇంత సుభిక్షంగా ఉంది కాబట్టి అన్న అహంకారంలో ఉండిపోయాడు. ఇది చూశాడు. మరి తన భక్తులకి ఏదైనా జరిగినా కూడా అహంకారాన్ని కూడా తగ్గించాలి కదా, భక్తుడిని సరిచేయాలి కదా, మంచిగా వెళ్తున్న వాడిని కూడా సరిచేయాలి కదా. రాక్షసుల్ని సరిచేయడం ఓకే, దుర్మార్గులకు శిక్ష వేయడం సరే, మరి మంచి వాళ్ళకు కూడా శిక్ష ఇస్తాడు కదా, మంచి వాళ్ళని కూడా సరైన దారిలో పెడతాడు కదా. ఏం చేశాడు? వెంటనే సరే ఎలా ఉందా అనుకుని అందరినీ సమావేశపరిచి, మనం ఈ ఫలానా అక్కడ గోవర్ధన గిరి నుంచే కదా, అక్కడ కొండ ఉంటుంది, దాని పేరు గోవర్ధనం. ఆ గోవర్ధన కొండ నుంచే ఆవులకి కావాల్సినటువంటి గ్రాసం అంతా తెచ్చుకుంటారు. వీళ్ళకి ఏమైనా పుల్లలు కావాలన్నా, ఏది కావాలన్నా, కాయలు పళ్ళు ఫలాలు ఏది కావాలన్నా వాళ్ళ గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడం. ఆఖరికి వీళ్ళ ఆవులు కూడా అక్కడికే వెళ్ళి మేత మేసి వచ్చి వీళ్ళకి పాలిస్తాయి. మరి ఇంత ఉపకారం చేస్తుంది కదా, ఆ కొండకి చేద్దాం ఈసారి పూజ అన్నాడు. వీళ్ళందరూ తల ఒకళ్ళు, ఇప్పుడు అందరూ ఒకే మాట మీద ఉంటారేంటి? ఒక అదేంటి కొండకు చేయడం ఏంటి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి చేస్తున్నా, ఇంద్రుడికి కోపం వస్తుంది అది ఇదంటే, లేదు లేదు కృష్ణుడు ఏం చెప్పినా మన మంచి కోసం చెప్తాడు. ఇప్పటిదాకా మనం కృష్ణుడి మాట విన్నాం కాబట్టి ఇప్పుడు కూడా కృష్ణుడి మాట విందాం, ఏం జరుగుతుందో చూద్దాం, కృష్ణుడి మాటే విందాం అన్నారు. సరే అన్నారు. వెంటనే గోవర్ధనగిరి పర్వతానికి పూజలు, ఆ గిరి ప్రదక్షిణ అప్పటి నుంచే మొదలైంది. మనం చూసే గిరి ప్రదక్షిణలు ఇప్పుడు ఉన్నాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ కాలంలోని గిరి ప్రదక్షిణ ఉంది. అక్కడ గోవర్ధనగిరి పర్వతానికి ప్రదక్షిణలు చేసి, గోవర్ధనగిరి పర్వతానికి మంగళాలు పాడి, హారతలు ఇచ్చి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. పైన ఇంద్రుడికి ఏంటి ఎప్పుడు వచ్చేసే హవిస్ రావట్లేదు, దీనికి ఆకలేసేస్తుంది. ఇక్కడ మనకంటే సంవత్సరం, వాళ్ళకి ఒక రోజే కదా, మనకి సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజు కదా. అయ్యో ఈ రోజు రాలేదేంటి నాకు హవిస్ అని చెప్పి చూసేస్తున్నాడు ఆయన, ఆకలేసేస్తుంది. ఏం చేద్దామో చూద్దాం అని చెప్పి కిందకి వెళ్తే ఏముంది, వీళ్ళు పర్వతం చుట్టూ తిరుగుతున్నారు. అత్తరే నన్ను కాదని చెప్పి వీళ్ళు ఇలా చేస్తారా, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఓ పిల్లాడు చేస్తాడు. ఎంత పిల్లాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారేంటి? ఆ పిల్లాడే
దైవము, పరతత్వము, పురుషోత్తముడు అన్న విషయాన్ని కూడా విస్మరించేశాడు ఆయన. ఏంటి ఈ పిల్లాడు ఇలా చేసావు, గొల్ల పిల్లవాడి మాటకి ఎంత విలువ, నేను దేవతని కదా, నాకు ఇవ్వాలి కదా విలువ అని కోపం వచ్చేసి ముందు మామూలు వాన కురిపిస్తాడు. మామూలు వాన కురిపిస్తే వీళ్ళేం బెదర్లే, మామూలు వానే కదా. అలా కాదని చెప్పి ఈసారి ఏం చేస్తాడంటే రాళ్ళ వాన కురిపిస్తాడు. రాళ్ళ వాన కురిపించేసరికి వాళ్ళందరూ కృష్ణ 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 అని ఏడుపు. మీ అందరూ నీ మాట విన్నాను చూసావా, దేవేంద్రుడు కోపం వచ్చేసింది, కృష్ణ 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 అని ఏడుస్తున్నారు. వెంటనే ఎవరు ఏం భయపడకండి, దైవనామాన్ని స్మరించండి అన్నాడు. వెంటనే అలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా ఆ పర్వతాన్ని ఇలా పైకెత్తేసాడు. ఒక్కసారి మన 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 పక్కన ఉన్నవాడు తీసుకెళ్లి గుడిని ఇలా పైకెత్తితే భయం ఏదా మనకి, దడుచుకుంటామా లేదా, అసలు దేవుడని నమ్ముతామేంటి, అమ్మ బాబోయ్ వెనక్కి వెళ్ళిపోవు. ఒక్కసారి భయపడితే వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, వచ్చాను అందరూ దీంట్లో కంటే చాలాసేపు ఆలోచించారు. కానీ పైనుంచి రాళ్ళవాన ఎక్కువైపోయింది. రాళ్ళవానతో వీళ్ళు భయపడిపోయి వెంటనే ఆ గొడుగు కిందకి వెళ్ళిపోయారు. మొత్తం గోపీజనం అంతా, ఆవులు, దోళ్ళు, ఇల్లు, పొలాలు మొత్తం అన్నిటితో సహా వెళ్ళిపోయారు వీళ్ళు దాని కిందకి. అలాగా 1 రోజా 2 రోజుల 7 రాత్రులు 7 పగళ్ళు అలా జరిగింది. దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఎంతకీ అతను ఆపడే, రాళ్ళ వర్షం, పిడుగులు, ఉరుములు, పెద్ద బీభత్సం సృష్టిస్తాడు. ఫోన్లేని ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. చేతులు పీకి వాడే ఊరుకుంటాడులే, ఫోన్లే ఏదో చిన్నతనం కొద్దీ చేస్తున్నాడు, భక్తుడు కదా మరి, మంచివాడే, చిన్న అహంకారం. చేతులు పీకితే అతనే మానేస్తాడులే అనుకున్నాడు. ఎంతకీ మానకపోయేసరికి ఇలాగా రక్షిస్తాడు కదా. 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు అలా జరిగాక అప్పుడు ఆ ఇంద్రుడికి అప్పుడు వస్తుంది బుద్ధి. అప్పుడు కళ్ళకున్నటువంటి పొరలు కరిగిపోతాయి. ఏంటి ఎంత చేసినా కూడా ఇక్కడ ఈ మాయ, ఇతనేంటి ఇలా గొడుగు పెట్టి ఉన్నాడు అంటే అని అప్పుడు ఆలోచిస్తాడు. అమ్మో, నేను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీమన్నారాయణ దగ్గర ఇలాగ నేను ప్రవర్తించానని చెప్పి సిగ్గుపడి అప్పుడు నమస్కారం చేసి అప్పుడు ఆయనకి పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడు అలా ఎత్తి మొత్తం గోపీజనాన్నంతటిని కాపాడింది ఎవరు? నీ చిటికిన వేలు కదా. కొండను గొడుగుగా పట్టాడు, అది నీ చిటికిన వేలు పట్టింది, అంతే కదా. నీ వాత్సల్యం అనే గుణం కదా. నీకే వాత్సల్యం లేకపోతే ఒకవేళ నువ్వు కూడా శత్రువుల మీద చూపించినట్టుగా కోపం ఏముంటే, కోపం లేదు, ప్రేమ. చిన్నపిల్లాడు కదా, ఏదో చిన్నతనం కొద్ది విసురుతున్నాడు, 4 సార్లు విసిరితే మనకి చేయి పీకుతుంది కదా, వాడే మానేస్తాడులే అన్న వాత్సల్య గుణం ఉంది చూసావా. అటువంటి వాత్సల్యానికి మంగళమగుగాక. మనుషులకి అది అయిపోయింది, గుణాలకి మంగళం పడుతున్నారు వీళ్ళు. వాత్సల్య గుణానికి మంగళమగుగాక. అటువంటి వాత్సల్యం ఎప్పుడూ ఉండాలి దానికి. నీ వాత్సల్య గుణానికి ఎవరు దిష్టి పెట్టకూడదు, దానికి మంగళమగుగాక అంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాత్సల్య గుణానికి ఈరోజు మంగళం పాడతారు. తర్వాత ఏమంటారు వీళ్ళు? వెన్రు పగై కెడుక్కుం నిన్కేయిల్ వేల్పోతి. వీళ్ళకి ఇంతమందికి పెడుతున్నాం కదా, దిష్టి తగులుతుందేమో అని భయం వచ్చి వీళ్ళకి ఎంతసేపు నువ్వు చేతిలో గొల్ల పిల్లవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా. నందుడి దగ్గర కూడా చూడండి, కూర్వేలు కొడిందుళ్ళని నందగోపన్ కుమరనని మొట్టమొదటి పాసుల్లో చెప్తాం. చేతిలో వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుని యొక్క పుత్రుడా అంటారు మొట్టమొదటి పాసుల్లో. అంటే చేతిలో బల్లి ఉంటుంది, ఎప్పుడు కూడా బల్లి ఉంటుంది అనమాట. ఆ బల్లాన్ని చూపించి వీళ్ళు ఏమంటారంటే, ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మని మనం ఇలాగంత కీర్తిస్తూ ఉంటే మళ్ళీ ఏమైనా దిష్టి తగులుతుందేమో, ఇదంతా నీ యొక్క ప్రభావం వల్ల కాదు, ఇదంతా దేనికోసం వచ్చింది అనుకుంటున్నావు, ఇదంతా కూడా నీ చేతిలో ఆయుధం ఉంది కదా, ఆయుధానికి అమ్మో అంటే కృష్ణుడి మీదకి దృష్టి మరల్చకుండా ఆయుధం మీదకి దృష్టి వెళ్తుందని, నీ ఆయుధానికి, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి మంగళమగుగాక అని చెప్తారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి దయాగుణానికి, క్షమాగుణానికి, వాత్సల్యతకి మంగళం పాడుతూనే మరి కొండను గొడుగుగా ఇచ్చినప్పుడు చెయ్యంత ఎర్రగా అయిపోయిందో, ఆ వేలాయుధాన్ని పట్టుకున్నప్పుడు చెయ్యంత కందిపోయిందో, అందుకని చెప్పి ఆ బాధ భరిస్తున్నాడు మనందరి కోసం కృష్ణ పరమాత్మ. అటువంటి చేతులకు మంగళమగాక, నీ దయాగుణానికి మంగళం, నీ వాత్సల్య గుణానికి మంగళం. ప్రతిదానికి వీళ్ళకి ఏంటో శ్రీకృష్ణుడు అంటే మనమే ఎంత ప్రేమగా ఉన్నాం కృష్ణుడితో కూడా తిరిగే వాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉంటుందో. ప్రతిదానికి మంగళమగుగాక అంటూ మంగళం పాడుతూ ఉన్నారు. అందుచేత వెన్రు పగే కెడుక్కుం నిన్కేయిల్ వేల్పోతి. ఈ రాళ్ళవాన ఆపగానే గోపాలకులు అందరూ కూడా బయటికి వచ్చేసి కొండను మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తారు కదా.
యథాస్థానంలో పెట్టేసి మళ్ళీ చేతిలో ఆయుధాన్ని, మామూలే చేతిలో ఆయుధాన్ని పని అయిపోయాక మళ్ళీ మన పనులు మనమే, పాత పనులు అవునా. వేలాయుధాన్ని పట్టుకున్నాడు, ఇదంతా నీ గొప్పతనం అనుకుంటున్నావేమో, నీ గొప్పతనం కాదు కృష్ణ, నీ చేతిలో వేలాయుధం ఉంది కదా దాని గొప్పతనం. అంటే మళ్ళీ కృష్ణుడికి దిష్టి తగలకూడదని. ఇప్పుడు మన పిల్లలకి దిష్టి తగలకూడదు అనుకోండి, అమ్మ చాలా బాగుందా అంటే మనం బాగుందా అనం, గట్టిగా అందుకు దిష్టి తగులుతుంది, దిష్టి పెట్టుకో అంటాం కదా, మనసులో బాగుంది అని చెప్పలేం, దిష్టి తగులుతుందేమోనని. అందుకని ఇదంతా నీ గొప్పతనం కాదు, నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధం యొక్క గొప్ప. రామచంద్రమూర్తికి కూడా అలాగే పెట్టేవారు, ధనుస్సు పట్టుకుంటే నీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి కదా అందుకని అని అనేవారట. ఆ వాటి గొప్పతనం నీ గొప్పతనం కాదంటే రామచంద్రమూర్తికి దిష్టి తగులుతుందేమోనని. నీ దివ్య బాణాలకి మంగళమొగ్గాక, అలాగే నీ వేలాయుధానికి మంగళమొగ్గుగాక అని. ఇదంతా కూడా మా కృష్ణుని గొప్ప కాదు, వేలాయుధం గొప్ప, అందుకే ఇన్ని కార్యాలు చేయగలిగాడు, మీరు మా కృష్ణుడి వైపు చూస్తారేమో చూడకండి అని చెప్పడం అన్నమాట. చూడండి ఎంత ప్రేమో చూడండి కృష్ణుడు అంటే అసలు నిజంగా. సరే, ఇదంతా కూడా ఎలా చేశారు వీళ్ళు, ప్రేమాతిశయం చేత చేశారు. మరి ఇలా మంగళం పాడచ్చా, మంగళం అనొచ్చా? మరి మనమేమో మంగళహారతి అని చెప్పి పాడతాం, అన్ని చేసేస్తాం, ఇలా చెయ్యొచ్చా అంటే తర్వాత చూద్దాం ఏం చేస్తారు. తర్వాత ఏమంటారు, ఎందెండ్రం సేవకమే ఎత్తిప్పరే కొల్వాన్ ఇంద్రియా మందోం ఎరంగు ఏలువరెంబావాయ్. మేము ఇలాగా నీ యొక్క ప్రతి చరిత్రను పొగిడి, ప్రతి చరిత్రను కీర్తించి, ఆ చరిత్రలో నువ్వు ఎన్ని క్లేశాలు పడ్డావో చూసి, ఆ క్లేశాలు పడిన వాటికి మేము మంగళం పాడదామని వచ్చాం. నీ దివ్యమైనటువంటి వీర చరిత్రని ఎన్ని రకాలుగా పొగడగలం, నువ్వు ఎన్నెన్ని లీలలు చేశావో, ఆ లీలల్లో ఏ ఏ బాధలు పడ్డావో వాటన్నిటికీ కూడా ఆనాడు వాళ్ళు ఉపకార స్మృతి లేకుండా, కనీసం ఉపకార స్మృతి లేకుండా వాళ్ళు ఎవరు నీకు మంగళం పాడలేదు కదా. మేము ఆ తప్పు చెయ్యట్లేదు, మేము నీ దివ్య శ్రీచరణాలకు మేము మంగళం పాడుతున్నాం అంటూ వీళ్ళు మంగళం పాడతారు. అది కూడాట మేము మంగళం ఎందుకు పాడుతున్నాం, మేము ఈ సంకీర్తన ఎందుకు చేస్తున్నాం, నీ దగ్గర నుంచి మేము ఏదో ప్రయోజనం ఆశించి కాదు సుమా, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి అని ఆశించి నీకు మంగళం పాడుతున్నాం, మేము ప్రేమ చేత నీకు మంగళం పాడుతున్నాం, నీ నుంచి ఏదో ఆశించే ఎంత మాత్రము కాదు అని చాలా క్లియర్ గా చెప్తారనమాట. అందుచేత పైగా ఒక స్వామి అక్కడ ఎవరు మన విష్ణు చిత్రవారు పల్లాండనే అన్నారు, కానీ ఈవిడ అలా కాదు, పోత్తి అని చెప్పి 6 సార్లు మంగళం పాడుతుంది అనమాట. అది ప్రేమ యొక్క ఉత్కృష్టతకి పరాకాష్ట. ప్రేమ అతిశయం చేత, ప్రేమ ఎక్కువైపోవడం చేత మనం ఏం చేస్తున్నామో తెలియని తనంతో వచ్చినటువంటి ఆ మాటలు అనమాట. అప్పుడు ప్రేమతో మనం ఏం చేసినా, శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందండి రామచంద్రమూర్తికి, ఎలా పెట్టింది, ప్రేమ చేత పెట్టింది, తనకి తెలియదు ఎంగిలి పళ్ళు పెట్టకూడదని కానీ ఎంగిలి చేయకూడదని కానీ, అయ్యో ఎంగిలి చేస్తున్నానన్న స్పో కూడా లేదు. ఆ ప్రేమకి కట్టుబడి ఆ పళ్ళు తిన్నాడా లేదా రామయ్య. అది ప్రేమ అంటే అంతటి ప్రేమ మనకు కూడా ఉండాలి. ఆ ప్రేమాతిశయం చేత చేసినటువంటి పని కానీ ఇంకేమీ కాదయ్యా అంటూ ఇంద్రియాం మందం ఎరంగు, ఇప్పుడు మేము వచ్చాము, మా మీద కూడా కృప చూపు. ఇంతకాలము పెద్దల అనుమతి లేదు, వాళ్ళ అనుమతి లేక మేము దూరంగా ఉన్నాం, కానీ ఈ రోజు వాళ్ళే మాకు అనుమతి ఇచ్చారు. వాళ్ళు అనుమతి ఇచ్చి ఆ నిర్బంధం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మాకు ఈ రోజు నీతో కలిపారు, కాబట్టి మా మీద కూడా కృప చూపు అంటారు. అంటే ఎప్పుడైతే మనకి భగవదాభిముఖ్యం కలుగుతుందో ఆ రోజే మంచి రోజు, ఆ రోజు నుంచే మనం భగవంతుని వైపు ప్రయాణం చెయ్యాలి, చేసిన ప్రయాణం మధ్యలో ఆపకూడదు, అంతే కదా. మళ్ళీ ఏదో సామెత ఉన్నట్టుగా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, అవునా కదా. అందుకని చెప్పి మనం ఏ రోజైతే భగవంతుని పొందాలి అని చెప్పి అనుకుని ప్రయాణం మొదలుపెట్టి ఒక్కొక్క అడుగు వేసామో ఆ అడుగుని అలాగే కంటిన్యూ చేయడానికి మాకు శక్తినివ్వు. నిన్ను పొందడానికి నీ చేత అనుభవించే యోగ్యత కలవారం మేము, నిన్ను పొందకుండా ఉండలేనటువంటి ప్రేమ, నిన్ను పొందడానికి ఎప్పుడెప్పుడు ఏ క్షణం వస్తుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ మేము వచ్చామయ్యా. ఈ రోజు నిన్ను చూడకుండా కానీ నిన్ను పొందకుండా ఉండలేము, నువ్వే కావాలి, నువ్వే రావాలి, కానీ మా స్వభావానికి విరుద్ధమైనా సరే మేమే నీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని వేడుతున్నాం కృష్ణ, మా మీద కృప చూపు, మా మీద దయ చూపు అని చెప్తూ నీ కోసం బయలుదేరి వచ్చాం కాబట్టి రక్షించు. నువ్వు నీ స్వరూపాన్ని మరిచి మా కోసం రాకుండా ఉండిపోవడం తగదు, తీసుకెళ్లాల్సింది పోయి మేమే వస్తే మా మీద కృప చూపవా, నువ్వు మా మీద కృప చూపాలి కదా అంటూ కృప చూపుము అంటూ పరిపరి విధాలా ప్రార్థిస్తున్నారు.
అంటే ఇంతవరకు చేసిన ఫలసిద్ధికి సాధనం కాదు, నీ దయే సాధనం. నువ్వు మా మీద దయ చూపిస్తేనే కదా మేము ఏదన్నా సాధించగలం. నీ దయే మాకు సాధనం. నువ్వు దయ చూస్తావా మాకు ఒకటే, నీ దయ మా ప్రాప్తం, ఇంకా ఏం చేస్తావో నువ్వే చెయ్యి అంటూ వాళ్ళు ఆయన్ని పొందకుండా ఉండలేని స్థితిని ఈ రోజు పాత్రలో మనకి. ఇప్పటిదాకా మేము ఏం చేసామో అదేం సాధనం కాదు, నీ దయే సాధనం. మేము రాకూడదని తెలిసి ఆగలేక వచ్చాం. అలా వచ్చాం కదా అని చెప్పి నువ్వు ఆగ్రహించకుండా మా మీద కృప చూపు. మా భక్తి గాని మా పరమ భక్తి గాని దీనికి సాధనం కాదు. నిన్ను పొందడానికి మా భక్తి సాధనం కాదు, మా పరమ భక్తి కూడా సాధనం కాదు. ఏది సాధనం? నీ అనుగ్రహమే సాధనం. వచ్చాం, మేము వచ్చుట సాధనం కాదు నాయన, మాకు తెలుసు ఆ విషయం. కానీ ఇదే ఏంటి మాకు సాధనం ఏంటి? నీ కృపే సాధనం, నీ దయ మా ప్రాప్తం, ఏం చేస్తావో నువ్వే చెయ్యి అంటారు. అంటే మేము ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థనకి కరిగి నువ్వు దయ కలిపి మమ్మల్ని కృప చూపు, నీ దయ మా ప్రాప్తం అని అంటాం కదా. నీ దయ మా ప్రాప్తం అని పరమాత్మ దయ చూపిస్తేనే మనం ఎక్కడికైనా చేయగలం. అని మనం ఎంత భక్తి చూపినా ఎంత ప్రేమ చూపినా అదేది సాధనం కాదు. మరి మనం పూజ అంతా అయ్యాక హారతి మంగళహారతి ఇస్తాం కదా. హారతి మంగళహారతి ఇవ్వచ్చు ఏంటి? మనం అసలు ఇవ్వకూడదు. కానీ ఎందుకు ఇస్తాం? మనం ఎందుకు ఇస్తాం? ప్రేమ చేత ఇస్తాం. శ్రీ కాంతాయ కళ్యాణ నిదేర్దినాం అంటాం, అవునా? ప్రాయస్వచరణం పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. శ్రగ్భూషాంబర హేతీనాం సుశ్వావహమూర్తయే సర్వార్థ సమనాయాస్తు వెంకటేశాయ మంగళం. అక్కడ చెప్పాడైనా నా పాదాలు పట్టుకోండర్రా. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది? వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక చెయ్యేమో పాదాలను చూపిస్తుంటుంది, ఒక చేతితో అభయముద్ర ఉంటుంది. ఒక చెయ్యి అభయముద్ర, ఇంకొక చెయ్యి పాదాలను చూపిస్తుంది. ఈ దివ్య శ్రీ పాదాలను పట్టుకోండర్రా, మీకు నేను అభయమిస్తున్నాను అని. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అన్నారు కదా. దానికి వెంకటేశ్వర స్వామి యొక్క మంగళాశాసనంలోనే ఆ శ్లోకం అన్నమాట. అందుచేత ఏ అవతారంలో ఇచ్చినా పరమాత్మ మనకి సూచించేది ఒకటే, ఆ దివ్య శ్రీ పాదాలు పట్టుకుంటే తరించిపోతారు అని మనకి మార్గం చూపిస్తున్నారు. ఎటొచ్చి మనం ఏం చేయాలి? పట్టుకోవడమే రావాలి మనకి. అది పట్టుకున్నావా తరించిపోతాం అనమాట. అందుచేత హారతి ఇవ్వడం తప్పు కాదు, హారతి ఇవ్వచ్చు, కానీ అది కళ్ళకి అద్దుకోకూడదు. కళ్ళకి అద్దుకోకుండా మీరు నన్ను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ ఆచార్యులు గారు హారతి పెట్టిన వెంటనే నేను ఇలా అంటాను అంతే, కళ్ళకి అద్దుకోలేదు ఎప్పుడు కూడా. అంటే వైష్ణవ సాంప్రదాయంలో హారతిని కళ్ళకి అద్దుకోరు, అది పరమాత్మకు చూపించింది. మనం అద్దుకుంటే ఎక్కడ అపవిత్రం అయిపోతుందో అని భయం చేత అద్దుకోరు. అది కూడా మన హారతి కర్పూర హారతి ఇవ్వడం లేదు. మామూలుగా అయితే ఈ దీపాలతో ఉన్న హారతి ఇస్తారు, కర్పూర హారతి కూడా ఇస్తారు, కర్పూర హారతి ఇస్తారు, ఈ దీపాలతో కూడా హారతి ఇస్తారు అనమాట. అది ఇది రెండు విశేషమే. కేవలం ఇలాగ దండం పెట్టుకుంటారు. కాకపోతే ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరి అలవాటును అనుసరించి వాళ్ళు కళ్ళకు అద్దుకోవడం అది చేస్తారనుకోండి. మేమైతే కళ్ళకు అద్దుకోం, మేము ఇలా పెట్టుకుని నమస్కారం చేసుకుంటాం అంతే. హారతి కళ్ళకి అద్దుకోవడం అన్నది ఉండదు, అద్దుకోకూడదని మాకు మా గురువులు చెప్పారు, అదే ఫాలో అవుతాం. కాబట్టి ఈ రోజు మనం ఏంటి హారతి ఇవ్వచ్చు. మన పూజకి అంతటికీ ప్రతిఫలం మంగళాశాసనమే. దీన్ని మంగళ ఆశాసనం, మంగళాశాసనం అంటారు. హారతి అని మంగళాశాసనం, దివ్య నీరాజనం, మంగళాశాసనం, హారతి మీ ఇష్టం, మీరు ఏ పేరుతో పిలుచుకున్నా. అది మనం ప్రేమ కొద్దీ చేసేది కాబట్టి హారతి ఇవ్వచ్చు, చక్కగా నమస్కారము చేసుకోవచ్చు, పరమాత్మ బాగుండాలని కోరుకోవచ్చు. కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.